హలో అందరికీ ఈరోజు ఆనక్కాయ పప్పు. ఆనక్కాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు. ముందుగా 2 కప్పుల పప్పు కందిపప్పు నానేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక సగం ఆనక్కాయ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పసుపు, కొద్దిగా ఆయిల్, పప్పు పొంగకుండా పైకి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు నేను లాస్ట్లో వేసుకుంటాను. ఒక ఆనియన్, టమాటో, హాఫ్ సొరకాయ, కొత్తిమీర, చింతపండు నానేసుకున్నాను. ఇవన్నీ బాగా 2-3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 2-3 విజిల్స్లో ఉడికిపోద్ది. ఎందుకంటే మనం ముందుగానే పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 2-3 విజిల్ వచ్చాక తీసేయాలి. మీకు తొందరగా కుక్కర్ విజిల్ పోయి చల్లారబడాలంటే ఇట్లా వాటర్ కింద వెళ్తే ఆవిరంతా తొందరగా పప్పులోకి వెళ్ళి తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా మెత్తగా అవుతుంది. మెదుపుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇది మొత్తం మెదుపుకున్నాక ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాక పోపు వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ పొడి వేసుకోవాలి. ఫెర్టైజేషన్ అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ పప్పులో ఈ పోపు వేసి ఒక 2-3 మినిట్స్ అలా బాగా ఉడకనివ్వాలి. పైన కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ పప్పు రెడీ. అది సొరకాయ పప్పు అని కూడా ఎవరు గుర్తించలేరు, అంత బాగుంటుంది పప్పు. మా హస్బెండ్ సొరకాయ తినడు కాబట్టి నేను ఇలా చేస్తాను సొరకాయ పప్పు. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఒక 2-3 మినిట్స్ అయ్యాక బాగా ఉడికిపోయింది. వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని, మా అమ్మ కొత్తగా పెట్టిన ఉసిరికాయ పచ్చడి అండి, నిన్ననే పెట్టింది, వీడియో తీయలేదు. ఇది అంచుకేసుకొని తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్.